నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమని స్పష్టం చేసింది. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉందని పేర్కొంది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న విషయం స్పష్టమైందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున నీట్ రీటెస్ట్ ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్రానికి న్యాయస్థానం కీలక ప్రశ్నలను సంధించింది. ఈ ఏడాది నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు వచ్చింది. పరీక్షా పేపర్ లీక్ కావడం సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలతో కేంద్రం 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 23న రీటెస్ట్ నిర్వహించి జూలై 1న సవరించిన మార్కుల లిస్టును ప్రకటించింది ఎన్టీఏ. నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అవటం వాస్తవమే అని తేల్చింది. తాము దోషులను గుర్తించలేకపోయినా, పరీక్ష విశ్వసనీయత కోల్పోయినా, పరీక్షాపత్రం సోషల్ మీడియా ద్వారా లీక్ అయినా రీటెస్ట్ కు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లీకేజీ లబ్ధిదారులు ఎంతమంది, వారిని గుర్తించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 67 మంది అభ్యర్థులు 720 మార్కులకు గాను 720 మార్కులు స్కోర్ చేశారని, గతంలో ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ధర్మాసనం గుర్తు చేసుకుంది. లీక్ జరగలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదని, ఏ మేరకు లీక్ జరిగిందో తాము నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, సీబీఐ, ఎన్డీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 10వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని డెడ్ లైన్ విధించింది. లీకేజీకి సంబంధించిన స్టేటస్ రిపోర్టును అందించాలని సీబీఐను ఆదేశించడంతో పాటు నీట్ పేపర్ లీకేజీ ద్వారా లబ్ధి పొందిన వారి డీటెయిల్స్ విడుదల చేయాలని సూచించింది. 67 మందికి 720 మార్కులు ఎలా వచ్చాయో విచారణ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. Court has today ordered 2-3 inquiries. First, they have sought a status report from the CBI, who has investigating the matter. Secondly, court has also directed Union of India to get it done a forensic analysis of the entire data, so that the genuine students and the fictitious students can be identified. Besides this, court has also sought certain directions from certain clarification from the Union of India when the paper leak was first, how many states, what was the process, in how many centers the examination were conducted, these types of information. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు సాధించారన్న ఆనందం కన్నా నీట్ పరీక్ష రద్దు చేస్తారా అని, లేదా యథాతథంగా కౌన్సిలింగ్ కొనసాగిస్తారా అన్నది తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.